తమన్ గారు ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ ఇస్తున్నారు, కానీ జడ్జిగా కూడా అక్కడ ఉన్నారు కదా. ఎలా ఉంటుంది ప్రతి సెకండ్ అక్కడే ఉంటారా? టైం అలాగే స్పెండ్ చేస్తూ ఉంటారా? టైం అలాగే స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఇప్పుడు షూట్ ఉంది అంటే షూట్ మొత్తం ఆయన కూడా ఉంటారు. సో మాకందరికి అంటే టిప్స్ ఇవ్వడం, అవి ఆయనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే పక్కా షూట్ అన్న రోజు మాత్రం ఆయన పక్కా ఉంటారు. షోలో రెడ్ బుల్ అంటే ఎవరు? షోలో రెడ్ బుల్ ఫుల్ ఎనర్జీ కదా, తమన్ సార్ యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు బయట వాళ్ళకి తెలియని విషయం తమన్ సార్ గురించి ఒక విషయం తమన్ సార్ గురించి అంటే యాక్చువల్లీ తమన్ సార్ పాటలు పాడితేనే తమన్ సార్ బాగా అంటే మంచి కామెంట్స్ ఇస్తారు అనేది యాక్చువల్లీ బయట చాలా మంది అనుకుంటారు. కానీ ఏ సాంగ్ పాడినా ఆయనకు నచ్చింది అంటే క్రేజీ, ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయి మంచిగా కమెంట్ చెప్తారు. అది ఆయన సాంగ్ పాడినా సరే నచ్చలేదు అంటే హీల్ టెల్, నాకు ఇక్కడ ఎలా అనిపించింది, అక్కడ ఎలా అనిపించింది. బికాజ్ ఎగ్జాంపుల్ నేనే ఒక దాంట్లో ఓ మై బేబీ పాడాను. సో హీ ఫెల్ట్ ఇంకో 2 స్కేల్స్ పెంచుకొని ఉంటే బాగుండేది బృందా అని చెప్పారు. సో ఆయన పాట అయినా ఎవరి పాట అయినా ఆయనకు నచ్చితే ఆయన మంచి కామెంట్స్ చెప్తారు, నచ్చకపోతే ఎవరి పాట అయినా నాకు ఇక్కడ కొంచెం పిచ్చింగ్ ఇష్యూస్ అనిపించాయి అది చెప్తారు. ఇట్స్ వెరీ ఓపెన్. సూపర్. ఇప్పుడు ఆయన క్రికెట్ లో 6లు కొడుతుంటారు కదా, అట్లా పాటలు కూడా హిట్లు కొడతా ఉంటారు. అలా ఏమైనా ఒక పాట పాడొచ్చు కదా ఆయనకి తగ్గట్టు. అంటే క్రికెట్ కి ఇలా మ్యాచ్, క్రికెట్ కి ఇది మ్యాచ్ ఎప్పుడైనా చెప్పారా సార్ మీ 6లు ఎలా కొడతారు ఇలాగే హిట్లు కూడా? నేను ఎప్పుడు చెప్పలేదు. ఓకే, ఆయన సాంగ్స్ కి నువ్వు ఫ్యానా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్యానా? నేను యాక్చువల్లీ రెండిటికి ఫ్యాన్. నాకు కొన్ని దాంట్లో సాంగ్స్ చాలా నచ్చుతాయి, కొన్ని దాంట్లో బ్యాక్గ్రౌండ్ చాలా నచ్చుతుంది. అండ్ 2 కలిపి నచ్చింది ఓజీ. అంటే 2 ఇట్లా ఈక్వల్ గా అబ్బా అబ్బా అని హైప్ వచ్చింది ఓజీ. తెలియని జపాన్ నుంచి కూడా. అవును, అదే. ఓకే.